గత ప్రభుత్వము గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేసి ఇతర డిపార్ట్మెంట్లకు పంపించడం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంటు బాగా నిర్వీర్యం అయిపోయింది. మరలా ఒక 3 సంవత్సరాల నుంచి గ్రామ రెవెన్యూ సంఘం అధ్యక్షులు గరిక ఉపేంద్ర గారు, స్టేట్ యూనియన్ లీడర్ లచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వద్ద పోరాటం చేసి మళ్ళా గ్రామ పాలన అధికారుల వ్యవస్థను తీసుకొచ్చారు. దానివల్ల పునాదుల నుండి గ్రామ రెవెన్యూ వ్యవస్థ స్టాండర్డ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు గతంలో పనిచేసిన విఆర్ఓలందరూ మళ్ళా గ్రామ పరిపాలనా అధికారులకి రావడం కోసము ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా భూభారతి చట్టం తర్వాత గ్రామ పాలనా అధికారుల యొక్క విధులు ఏమి చేయాలి అనేది ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారంగా గ్రామ పాలనా అధికారులు ఏం చేయాలి, వాళ్ళు గ్రామాలలో ఉండి ఎటువంటి విధులు నిర్వహిస్తే వాళ్ళకు పట్టు వస్తుంది అనేది దానికోసం ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు గ్రామాలలో నివాసం ఉండాలి. తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డు మీకు పూర్తిగా అవగాహన రావాలంటే ముందుగా గ్రామంలో ఉన్న రెవెన్యూ రికార్డు, ఒక గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డు కాస్రా పాణీలు తీసుకోవాలి. మీరు 1953, 54, 1954, 55, 1956, 57 కాస్రా పాణి తీసుకోవాలి. కాస్రా పాణి మీరు పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే అందులో ప్రతి సర్వే నంబర్ నుండి లాస్ట్ సర్వే నంబర్ వరకు పట్టా భూములు ఉంటాయి, గవర్నమెంట్ భూములు ఉంటాయి, ప్రభుత్వ సంక్షేమాల కొరకు కేటాయించిన భూముల వివరాలు ఉంటాయి, అన్నీ నమోదు చేయబడి ఉంటాయి. అవి ఆ రికార్డు కూడా 2012లో సిద్ధార్థ జైన్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి ఏం చేశారంటే కాసరా పాణీలన్నీ స్కానింగ్ చేయించారు కలెక్టరేట్లో. అది కావాలంటే మీరు ప్రింట్ తీసుకోండి, ఒక ప్రింట్ తీసుకోండి. ప్రతి గ్రామానికి సంబంధించిన కాసరా పాణీలు స్కానింగ్ చేశారు. అది తీసుకుని మీరు ఒక గ్రామం మీద మీకు అవగాహన రావాలంటే కాసరా పాణి రికార్డు ఒకటి 1981, 82 పహణి తీసుకోవాలి. 1981, 82 పహణి తీసుకున్నట్లయితే దాంట్లో కూడా ప్రతి సర్వే నంబరు చేను పేరుతో సహా నమోదు చేయబడి ఉంటుంది. ఒక సర్వే నెంబర్ ఉందనుకోండి చింతకొయ్య చేను అంటారు, 10వ సర్వే నెంబర్ ఉందనుకో పుల్లయ్య చేను అంటారు. అట్లా ప్రతి సర్వే నెంబర్లకు కూడా చేను పేర్లు ఉన్నవి. అవన్నీ 1981, 82 పహణీలలో నమోదు చేయబడి ఉన్నవి. ఆ రికార్డు చాలా స్టాండర్డ్గా ఉంటుంది. 1981, 82 ఈ కాసరా పాణి మరియు 1981, 82తోనే ఆర్ఓఆర్ రికార్డు తయారు చేశారు. అప్పుడు డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ రిజిస్టరు కన్ఫర్మేషన్ తయారు చేయడం జరిగింది. దానివల్లనే రికార్డు పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగింది. అది ఏం చేశారంటే ధరణి వచ్చాక అవన్నీ తీసి పక్కన పడేసి ఇక అవగాహన లేకుండా అయిపోయింది. రెవెన్యూ రికార్డు అంటే ఏంటి అవగాహన లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చిన గ్రామ పాలనా అధికారులు ఈ 2 రికార్డులు తీసుకొని ఇప్పుడున్న పాణి మీరు చూసినట్లయితే ఒకదానికొకటి పొంతన ఉండదు. రికార్డు ఒక నెంబర్కి ఒక నెంబర్ కలవదు. కాబట్టి మీరు ఆ 2 రికార్డులు ముఖ్యంగా తీసుకోండి, అడిగి తీసుకోవచ్చు. తీసుకొని ఇప్పుడున్న రికార్డుతో వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే తప్పులన్నీ బయటపడతాయి. అది ఒక మెయిన్ చేయాల్సింది, అది గ్రామ పాలనా అధికారులు. ఇంకా రెండోది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా 1981, 82లో రికార్డు చేయబడి ఉన్నాయి. అన్ని రెడ్డింగ్తో రాసి ఉంటాయి ఆ పాణీలోనే. దాంట్లో అసైన్మెంట్ చేసిన భూములు వివరాలు కూడా అన్ని రెడ్డింగ్తో రాసి ఉంటాయి. ఒక సర్వే నెంబర్లో 200 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు అప్పుడు అసైన్మెంట్ చేసి ఉంటే 100 ఎకరాలు ఇంకా గాకతత్తిమా భూమి అట్లా ఉండాలి. అది ఇప్పుడు ప్రస్తుతం రికార్డుల్లో కనబడట్లేదు, ఎటుపోయిందో ఎవరికి అర్థం కావడం లేదు. అందుకోసం మీరు 81, 82 పాణిని క్రైటీరియా తీసుకొని అది తీసుకోండి. తర్వాత 1973లో ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చింది. ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చినప్పుడు
రైతులు ప్రభుత్వానికి సరెండర్ చేశారు భూములు ల్యాండ్ సీలింగ్ కింద. ఒక్కొక్క రైతు 30 ఎకరాలు 40 ఎకరాలు సరెండర్ చేశారు. అట్టి భూమిని ఏం చేశారంటే తహసీల్దారు అప్పుడు ఎలిజిబుల్ అర్హులైన వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు మాత్రమే ఇచ్చారు తప్పితే అట్టి భూమి ఎవరైతే సరెండర్ చేశారో సీలింగ్ యాక్ట్ కింద ఆ రైతుల దగ్గరే ఉంది ఇప్పటికి కూడా. అది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోండి. దానికి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో సీలింగ్ రికార్డు ఉంటుంది, ల్యాండ్ సీలింగ్ రికార్డు. దాన్ని పరిశీలించినట్లయితే మీకు సర్వే నెంబర్ వారి వివరాలు తెలుస్తాయి. తర్వాత శిఖం భూములు ఉన్నాయి. ఇప్పుడు కాసరాపాణిలో చెరువు శిఖం భూమి ఎంత అనేది వివరంగా నమోదు చేసి ఉంది. 81, 82 దాకా కరెక్ట్గా ఉంది. 81, 82 తర్వాత ఒక చెరువు ఉంది అనుకోండి, వెదుళ్ళ చెరువు ఉంది, 50 ఎకరాలు ఉంది కాసరాపాణిలో. ఇప్పుడు ప్రజెంట్ పాణికి వచ్చేటికి 10 ఎకరాలే కనపడుతుంది, మిగిలిన 40 ఎకరాలు కనపడట్లే. 40 ఎకరాలు ఎడిపోయినట్టు. అది మీరు కాసరాపాణిను 81, 82 పాణి తీసుకొని వెరిఫికేషన్ చేస్తే ఆ వివరాలన్నీ కరెక్ట్గా దొరుకుతాయి మీకు. అది మీరు గ్రామంలో ఉండి గ్రామ రికార్డు అవగాహన చేసుకుంటే తప్ప మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు. తర్వాత ప్రభుత్వ భూములు అసైన్మెంట్ చేశారు. అసైన్మెంట్ చేసినప్పుడు ఒక సర్వే నెంబర్లో 200 ఎకరాలు ఉంటే ఒక 100 ఎకరాలు అసైన్మెంట్ చేశారు. గాకతత్మ 100 ఎకరాలు గుట్టలు రాళ్ళు అని నమోదు చేశారు రికార్డులో. అది ఏమవుతుందంటే ఇప్పుడు ఆ పాణిలో ఆ గుట్టలు రాళ్ళు లేవు, అవి వేరే వారి ఆక్రమణలోకి వెళ్ళిపోయినాయి. అవి కూడా వెరిఫై చేయండి మీరు. అవన్నీ మీకు తెలియాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో సప్లిమెంట్ సేత్వార్స్ ఉంటాయి. అవి వెరిఫై చేస్తే ఆ సర్వే నెంబర్ల వివరాలు మీకు క్లియర్గా తెలుస్తాయి. తర్వాత ఇక గ్రామంలో మీరు గ్రామ పాలనా అధికారిగా మీకు పట్టు రావాలంటే ఆ గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం మీ దగ్గర ఉండాలి. గ్రామంలో ఎన్ని ఇండ్లున్నవి, జనాభా ఎంత, కులం వారీగా జనాభా వివరాలు, ఆ గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయి, గ్రామ పంచాయతీ, కరెంట్ ఆఫీసు, ఈ వివరాలన్నీ మీ దగ్గర సమాచారం ఉండాలి. ఆ సమాచారం ఉంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. మీరు ఎక్కడో వేరే ఊళ్ళో ఉండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరు చెప్పరు. ఫస్ట్ మీరు గ్రామ ప్రొఫైల్ తయారు చేసుకోండి. ఆ గ్రామంలో ఏమున్నాయి ఆ వివరాలన్నీ నమోదు చేయండి. ఆ గ్రామంలో మంచినీటి బావులు ఎన్ని ఉన్నాయి, వాటర్ ట్యాప్స్, వాటర్ లైన్స్ ఉన్నాయా లేదా, కరెంటు ఉందా లేదా, కరెంట్ ఏడీ ఆఫీస్ సబ్స్టేషన్ ఉందా లేదా, తర్వాత అంగన్వాడీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి. ఇటువంటి సమాచారం అంతా మీరు ఒక ప్రొఫైల్ రాసుకొని ఉంటే పై అధికారులు అడిగగానే ఏ సమాచారమైనా మీరు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అట్లా చేసినట్లయితే రెవెన్యూ వ్యవస్థకు పటుత్వం వస్తుంది. ఇప్పటిదాకా అది లేదనే రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి వ్యవస్థని సర్వనాశనం చేశారు. కాబట్టి ఇప్పుడు వచ్చే గ్రామ పాలనా అధికారులైనా సరే పరిపాలన సౌలభ్యం కోసం మీ దగ్గర గ్రామానికి సంబంధించిన సమాచారం పూర్తి అవగాహనతో తయారు చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇరిగేషన్స్ ఉన్నాయి. ఇరిగేషన్స్ అంటే చెరువులు, ఎన్ఎస్పి కెనాల్స్ అవి ఉన్నాయి. అవన్నీ ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఏ సర్వే నెంబర్లో ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ పోయింది, ఏ సర్వే నెంబర్లో ఫీల్డ్ ఛానల్స్ ఉన్నవి, అది కూడా పాణీలలో 81, 82 పాణీలలో నమోదు చేయబడి ఉన్నవి. ఇప్పుడైతే మన ప్రజెంట్ పాణీలలో అవి కనబడట్లేదు. అవన్నీ మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని ఫీల్డ్ మీదకి వెళ్తే మెయిన్ కాలువ ఉందనుకోండి, 60 feet ఉంటుంది, 60 అడుగులు ఉంటుంది ఎన్ఎస్పి మెయిన్ కెనాల్. కానీ అదే చెరువు అయితే 20 అడుగులు ఉంటుంది చెరువు మెయిన్ కెనాల్. ఇప్పుడు వైరా ప్రాజెక్ట్ ఉంది, అది 20 అడుగులు ఉంటుంది వైరా ప్రాజెక్ట్ కెనాల్. అలాగే భద్రాచలం డివిజన్లో దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఉంది, చిన్నగొబ్బలమంగి ప్రాజెక్టు, అది కూడా పెద్ద ప్రాజెక్టు, 25,000 ఎకరం ఉంది. వైరా ప్రాజెక్ట్ కింద కూడా 25,000 ఎకరం ఉంది. అవన్నీ ఆ కాలువలు ఉన్నాయి. ప్రభుత్వము భూసేకరణ కింద సేకరించి రైతులకు డబ్బులు ఇచ్చిన బాబతే మళ్ళీ అదే రైతు పొలంలో కలుపుకున్నాడు. ఇప్పుడు ఆ కాలువల్ని కింది రైతుకి నీళ్లు పోవడానికి లేకుండా చేశారు.
అదొకటి వెరిఫై చేసుకోండి. తర్వాత ప్రభుత్వం వారు ఇండ్ల స్థలాల కొరకి భూసేకరణ కింద సేకరించిన భూములు ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నవి. అటువంటి గ్రామంలో అటువంటి భూములు పట్టాలు మంజూరు చేశారు, కానీ భూసేకరణ కింద ఎవరైతే డబ్బులు తీసుకున్నారో పట్టేదారు, ఆ పట్టేదారు దగ్గరే ఆ భూములు ఉన్నాయి. ఇప్పుడు అది కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. ల్యాండ్ ఎక్విజిషన్ సెక్షన్లో ఆ ఫైల్స్ ఉంటాయి కలెక్టరేట్లో. ఆ రిలేటెడ్ ఫైల్స్ తీసుకున్నట్లయితే ఏ గ్రామంలో ఇండ్ల స్థలాల కొరకు ఎంత భూమి ఎక్వైర్ చేశారు ఏంటి ఆ సమాచారం కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు గ్రామ పాలనా అధికారులు ఇతర డిపార్ట్మెంట్ల విధులు కూడా వారి అవగాహన మేరకు పనిచేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, తర్వాత మండల ప్రజా పరిషత్ కానివ్వండి, జిల్లా పరిషత్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయంతో పనిచేయాలి. గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో అది ఉంది, 129 జీవోలో. దాని ప్రకారం మీరు విధులు నిర్వహించాలి. తర్వాత గ్రామంలో జరిగే సదస్సులకి, గ్రామ పంచాయతీ సదస్సులు కానీ, ఎంపీడీఓ సదస్సులు కానీ, జిల్లా పరిషత్ సదస్సులు కానీ, వాటికి మీరు గ్రామ పాలనాధికారులు టైంగా హాజరై వారు చెప్పే